గుడ్ మార్నింగ్ పిల్లలు. అందరూ బాగున్నారా? ఈరోజు మనం రామాయణం ఎపిసోడ్ 8లో ఏం జరిగిందో తెలుసుకుందాం, సరేనా? మీకు తెలుసు కదా, సీతమ్మ మరియు రాముడు పెళ్ళైన తర్వాత లక్ష్మణుడు ఊర్మిళను, భరతుడు మాంధవిని, శత్రుఘ్నుడు శృతకీర్తిని పెళ్లి చేసుకున్నారు. జనక మహారాజు గౌరవంగా వారిని అయోధ్యకి పంపిస్తాడు. అందరూ కలిసి ఆనందంగా అయోధ్యకి తిరిగి వస్తారు. ప్రజలు రాజద్వారం అలంకరించి ఉత్సవంగా వీరిని స్వాగతిస్తారు. దశరథుడు చాలా ఆనందిస్తాడు, తన నలుగురు కుమారుల పెళ్ళిళ్ళు పూర్తయ్యాయి కాబట్టి. అలాగే దశరథుడు రాముడి పట్టాభిషేకం గురించి కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇంతలో అయోధ్యలో కైకేయి, దశరథుని 3వ భార్య, నిశ్శబ్దంగా ఉండగా ఆమె పక్కన ఉన్న మంతర అనే సేవకురాలు ఓ కుట్రను ప్రారంభిస్తుంది. మందర కైకేయికి ఏం చెప్తుందో తెలుసుకుందామా? రాముడు రాజ్యాన్ని చేపడితే నీ కొడుకు భరతుడు ఎక్కడుంటాడు? నువ్వే మొదలైన తల్లివి, కానీ రాముడు తల్లి కాదు. కైకేయి మొదట నిరాకరిస్తూ, కానీ మంతర అత్తరస్సుతో మాట్లాడుతూ కైకేయిలో అసూయని నింపుతుందన్నమాట. కైకేయి రాజ్యాన్ని భరతుడికి ఇవ్వాలని, రామునిని అరణ్యంలోకి పంపాలని, దశరథుడు వద్ద 2 వరాలు కోరాలని నిశ్చయిస్తుంది. చూద్దాము మరి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కైకేయి దశరథుడిని ఆ కోరికలు కోరుతుందా లేదా, రాముడు అరణ్యవాసం వెళ్తారా లేదా అన్నది తెలుసుకుందాం, సరేనా పిల్లలు?